మంచిది. దేవుని ఘనమైన పరిశుద్ధ నామముకే మహిమ కలుగును గాక. చిన్న ప్రార్థన చేసుకొని వాక్య భాగంలోకి వెళ్దాం. స్తోత్రం నాయన, మహాపరిశుద్ధుడైన దేవ, మీకే వందనాలు, స్తోత్రాలు. మహోన్నత మహాగణుడ, గొప్పవాడ, జీవం గల యేసే జీవాధిపతి, సర్వశక్తిమంతుడ, స్తోత్రాలుడ, మీకు వందనాలు. ప్రభువా, మీ కృపను బట్టి, మీ దయను బట్టి, ప్రేమను బట్టి, వాత్సల్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు చేస్తున్నాం. దేవాది దేవుడా, సర్వశక్తిమంతుడ, మీకు వందనాలు. తండ్రి, వాక్యంలోనైనా కొద్దిసేపు నాన్న మీరు మాతో మాట్లాడండి. ఆయా విజ్ఞానంతో నింపడి, మీ ఆత్మ నింపడి, వాక్యం అందరైతే చూస్తున్నారో వినుచున్నారో వారందరిలో కూడా నాన్న విశ్వాసమును, బలమును, ప్రభువా మీ వాక్యముందు ఆసక్తిని వారి కృపలో దయచేసి నడిపించి, ప్రభువా మీరే మహిమ పొందమని దీవించి ఆశించమని యేసునామములో నడుచున్నాం తండ్రి. ఆమేన్. మంచిది. దేవుని ఘనమైన పరిశుద్ధ నామముకే మహిమ కలుగును గాక. గతకాలం అంతా కూడా దేవుడు కాచి కాపాడి మరొక రోజు ఆయన చదువులు గడపడానికి ఆయన ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి ఆయన నామకే మహిమ కలుగును గాక. వాక్యం వినుచున్నారు, చూస్తున్న మీ అందరికీ కూడా నా నిండు వందనాలు. నిన్నటి దినాన ద్వితీయోపదేశ కాండము 25వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఈరోజు ద్వితీయోపదేశ కాండం 26వ అధ్యాయాన్ని మనం చదువుకొని జ్ఞానం చేసుకుందాం. ఈ అధ్యాయంలో నీ దేవుడైన యెహోవా నీకు స్వాస్థ్యంగా ఇచ్చుచున్న దేశమునకు నీవు వచ్చి నీవు స్వాధీనపరుచుకొని దానిలో నివసించినప్పుడు నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న నీ భూమిలో నుండి నీవు కూర్చుకును భూఫలములన్నిటిలోనూ ప్రథమ ఫలములను తీసుకొని గంపలో ఉంచి నీ దేవుడైన యెహోవా తన నామమునకు మందిరమును ఏర్పరచుకున్న స్థలమునకు వెళ్ళి ఆ దినములో నుండి యాజకుని యొద్దకు పోయి యెహోవా తన పితరులకు ఇచ్చెదను అని ప్రమాణము చేసిన దేశమునకు నేను వచ్చి ఉన్న సంగతి నేడు నీ దేవుడైన యెహోవా సన్నిధిని ఒప్పుకొనుచున్నానని అతనితో చెప్పవలను. హల్లెలూయా. దేవుడు ఇక్కడ చెప్తున్నాడు కదా, మీరు దేవుడు మీకు స్వాస్థ్యంగా ఇస్తున్న దేశంలో ఆ దేశానికి మీరు వెళ్ళిన తర్వాత, స్వాస్థ్యంగా ఇచ్చిన దేశంలో ఆ దేశానికి మీరు వెళ్ళిన తర్వాత, ఆ దేశంలో దేవుడిచ్చిన భూమిలో పంట పండిన తర్వాత ఆ భూఫలాల్లో కూడా అన్ని కూడా ప్రథమ ఫలాన్ని తీసుకొని దేవుని సన్నిధికి వచ్చి ఆయన నామమున మందిరమును ఏర్పరచుకున్న స్థలానికి వెళ్ళి అక్కడ నీ ప్రథమ ఫలాన్ని అక్కడ ఇచ్చి అక్కడ యాజకుని దగ్గరికి వెళ్ళి చెప్పాలి. ఏమని అంటే, ఈ స్థలము నాకు దేవుడిచ్చింది, దేవుడిచ్చిన స్థలములో దేవుడిచ్చిన దీవెన నాకు ఈ విధంగా ఉంది అని చెప్పి అక్కడికి వెళ్ళి నువ్వు చెప్పవలసిన మాటలు ఇంకా ఉన్నాయి కదా. నీవు నా తండ్రి నశించుచున్న అరామీ దేశస్థుడు, అతడు ఐగుప్తునకు వెళ్ళెను. కొద్ది మందితో అక్కడికి పోయి పరవాసి గొప్పదియు బలమైనదైన విస్తారమైనది అరుగు జనమాయను. ఐగుప్తులు మనలను హింస పెట్టి మనలను బాధపరిచి మన మీద కఠిన దాస్యం మోపగా మనము మన పితరుల దేవుడైన యెహోవాకు మొరపెట్టినప్పుడు యెహోవా మన మొరను విని మన బాధను ప్రయాసమును మనకు కలిగిన హింసను చూచెను. హల్లెలూయా. ఈ అరామీ దేశస్థుడు, ఎవరి అరామీ దేశస్థుడు? అబ్రహాము. అరామీ దేశం అంటే సిరియా దేశంలో, ఆ దేశంలో ఉన్న ఆ దేశానికి ఆ అబ్రహాము ఎక్కడికి బయలుదేరాడు అంటే, అబ్రహాము దగ్గర నుండి ఐగుప్తు దేశానికి వచ్చాడు. అబ్రహాము యొక్క సంతానాన్ని దేవుడు ఐగుప్తు దేశానికి తీసుకొని వచ్చాడు. అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి కనాను దేశాన్ని దేవుడు ఇస్తానన్నాడు. కనాను దేశం నుండి ఐగుప్తు దేశంలో కొద్ది కాలం ఉండడానికి వచ్చారు. వాళ్ళు కొద్ది మందిగా వచ్చారు. ఎంతమంది అంటే, యాకోబు దగ్గర నుండి వారు 70 మంది ఐగుప్తు దేశానికి వచ్చారు. వారు ఇప్పుడు లెక్కించలేనంత జనముగా అక్కడ దేవుడు వారిని ప్రబల చేసి వారిని జన్మింపజేసి అక్కడ అంత గొప్ప జనముగా వారిని చేసిన తర్వాత ఐగుప్తు రాజు వారిని ఎంతో ఇబ్బంది పెట్టి, ఎంతో శ్రమ పెట్టి, ఎన్నో బాధలు పెడతా ఉంటే వారు అప్పుడు దేవునికి మొరపెట్టగా, దేవుడు మొరపెట్టినప్పుడు దేవుడు వారి మొర ఆలకించి, వారి బాధ ఆలకించి, వాళ్ళ యొక్క శ్రమను, వారి యొక్క కష్టాన్ని దేవుడు చూసి ఆ రోజు వారిని ఐగుప్తు దేశంలోండి మరలా అబ్రహాముకు వాగ్దానం చేసినట్టుగా ఆ వాగ్దాన భూమి అయిన కనాను దేశానికి దేవుడు తీసుకుని వచ్చాడు. కనాను దేశానికి దేవుడు తీసుకుని వచ్చాడు. కనాను దేశం గురించి చెప్తున్నాడు కదా, అది పాలు తేళ్లు ప్రవహించే దేశం. ఆ పాలు తేళ్లు ప్రవహించే దేశానికి దేవుడు తీసుకుని వచ్చి ఆ పాలు తేళ్లు ప్రవహించే దేశంలో వారు ఉండడానికి, తినడానికి,
అక్కడ మంచి పంటని, మంచి పొలాన్ని కూడా దేవుడు అక్కడ ఇచ్చిన తర్వాత ఆ వచ్చిన పంటలోండి దేవుని సన్నిధికి వచ్చి దేవుని సాక్షిగా నువ్వు ఉండాలని అక్కడ దేవుడు తెలియచేస్తున్నాడు. దేవునికి సాక్షులుగానే మనం ఉండాలి. లోకంలోను, పాపంలోను, చీకట్లో నశించిపోతున్న మనం ఆ గొప్ప దేవుని వెలుగులోకి వచ్చి మనం ఎక్కడెక్కడ తప్పులు చేస్తున్నామో, ఎక్కడెక్కడ పొరపాటు చేస్తున్నామో, ఎక్కడ నాశనం అయిపోతున్నాం, ఎక్కడ నిత్య జీవాన్ని మనం కోల్పోతున్నామో అవన్నీ కూడా గ్రహించుకొని దేవుని దగ్గరికి వచ్చి అన్ని కూడా ఒప్పుకొని, ప్రభువా నా చెయ్యి విడిచిపెట్టద్దయ్యా, నువ్వు నాకు చూపిన కృపను బట్టి ఈ రోజు నేను సజీవ లెక్కల్లో ఉన్నాను అని దేవుని దగ్గర మనం అడగవలసిన వారమే. కానీ అది చెప్తున్నాడు, మీరు ఆ దేశానికి వెళ్ళిన తర్వాత తిని తృప్తి పొంది మర్చిపోవద్దు. 4 ఏళ్ళు లోపలికి వెళ్తే అన్ని మర్చిపోతారు జనాలు. కానీ అలా ఉండొద్దు అని చెప్పి దేవుడు మరలా జ్ఞాపకం చేస్తూ చెప్తున్నాడు. జ్ఞాపకం చేసుకుంటూ చెబుతూ అక్కడ చెప్తున్నాడు కదా 8వ వచనంలో, కలిగిన హింసను దేవుడు చూశాను. అప్పుడు యెహోవా బాహు బలము వలనను, చాపిన చేతి వలనను, మహా భయము వలనను, సూచక క్రియల వలనను, మహత్కార్యముల వలనను ఐగుప్తులోండి మనలను రప్పించి ఈ స్థలమునకు మనలను చేర్చి పాలు తేలు ప్రవహించు దేశమై ఉన్న ఈ దేశమును మనకిచ్చెను. కాబట్టి యెహోవా నీవే మాకిచ్చిన భూమి యొక్క ప్రథమ ఫలములను నేను తెచ్చి ఉన్నానని నీ దేవుడైన యెహోవా సన్నిధిని చెప్పి, నీ దేవుడైన యెహోవా సన్నిధిని దాన్ని పెట్టి, నీ దేవుడైన యెహోవా సన్నిధిని నమస్కారం చేసి, నీకును ఈ ఇంటి వారికి నీ దేవుడైన యెహోవా దయచేసిన మేలంతటి విషయము నీవును లేవీయులను నీ దేశంలోనున్న పరదేశులను సంతోషింపవలను. హల్లెలూయా. అక్కడ సంతోషించాలి. ఎవరితో? నీవు నీ దేశంలో నీ ఇంటి వారితో. దేవుడు నాకు ఇచ్చిన దీవెన చొప్పున, దేవుడు నాకు ఇచ్చిన ఆశీర్వాదం చొప్పున నీవును నీ ఇంటి వారును లేవీయులను కలిసి, అంటే దేవుని సేవకులతో కలిసి నువ్వు ఆనందించాలి. దేవుని సేవకులు ఎప్పుడు కూడా మన యొక్క మేలు కోరేవారు, మన యొక్క మంచి కోరేవారు, మనల్ని బాగుండాలని చెప్పి మన యొక్క క్షేమాన్ని కోరేవారు. అలా క్షేమం కోరుతూ దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ మనం బాగుండాలి కోరుకునే ఆ సేవకుల విషయంలో వారు మనతో ఉంటే అది ఆశీర్వాదము, వారు మనతో ఉంటే అది దీవెన. వారు మన కోసం ప్రార్థన చేస్తారు, వారు మనం బాగుండాలని చెప్పేసి దేవుని దగ్గర వేడుకుంటారు, విజ్ఞాపన చేస్తారు, యాచన చేస్తారు. అటువంటి యాజకులు మనం పాపంలో పడకుండా, ఎక్కడ కూడా పాపంలో అయితే దానికి ప్రాయశ్చిత్తానికి కూడా హెచ్చరికలు చేస్తారు, బుద్ధి చెప్తారు, గద్దిస్తారు. మన కోసం ఎంతో త్యాగం చేసేవారు ఉంటుండగా అందుకు చెప్తున్నాడు, లేవీయులు మీ మధ్య ఉండాలి, వారితో మీరు సంతోషించాలి. మన సంతోషం ఏదన్నా ఉంటే లోకంతో సంతోషం కాదు. అదే లోకంలో సంతోషం అనుకో, వారు కలిగిన దాన్ని బట్టి శుభ్రంగా మందు విందులో లేదా మంచి భోజనపు విందులో, ఏ హోటల్లోనో, ఏ చెట్ల కిందో బంధువులందరూ పిలిచి వారు విందులు చేసుకుంటారు, నాకు కలిగింది ఎంత చూడు అని చెప్పి. కానీ మన విందులు అలా కాదు. దేవుని జనమైన పిల్లల యొక్క విందులు అలా కాదు. ఎక్కడ విందంటే దేవుని సన్నిధిలోనే. ఏది చేసినా సరే దేవుని సన్నిధిలో మనం చేయడం అనేది ఆశీర్వాదం. దేవుని సన్నిధిలో మనం ఉండడం అనేది దీవెన. దేవుని సన్నిధిలో ఉండడం అనేది దేవునికి మహిమ తెచ్చేలాగా దేవుడిచ్చిందే. మన జీవితం అంతా కూడా దేవుడిచ్చిందే. మన సొంత తెలివి కాదు, సొంత జ్ఞానము కాదు. ఆయన కృప తప్ప వేరొకటి లేనే లేదు. ఆయన దయ తప్ప వేరొకటి లేనే లేదు. చూడండి 12వ వచనంలో, 10వ భాగం ఇచ్చే సంవత్సరమున అనగా 3వ సంవత్సరమున నీ వచ్చుబడి 10వ వంతును చెల్లించి అది లేవీయులకును పరదేశులకును తండ్రి లేని వారికి విధవరాండ్రకును ఇయ్యవలను. వారు నీ గ్రామములలో తిని తృప్తి పొందిన తర్వాత నీ దేవుడైన యెహోవా సన్నిధిని నీవు నాకు ఆజ్ఞాపించిన ఈ ఆజ్ఞలన్నిటి చొప్పున నా ఇంట నుండి ప్రతిష్టమైన దాన్ని తీసివేసి లేవీయులకును పరదేశులకును తండ్రి లేని వారికి విధవరాను నేను ఇచ్చి ఉన్నాను. నీ ఆజ్ఞలో దేని మీరలేదు, దేనిని మర్చిపోలేదు. నేను దుఃఖంలో ఉండగా దానిలో కొంచెమైనను తినలేదు, అపవిత్రుడై ఉండగా దానిలో దేనిని తీసివేయలేదు, చనిపోయిన వారి విషయమై దానిని ఏదియో నేను ఇయ్యలేదు. నా దేవుడైన యెహోవా మాట విని నీవు నాకు ఆజ్ఞాపించినట్లు సమస్తమును జరిపి ఉన్నాను. నీ పరిశుద్ధాలయమగు ఆకాశము నుండి చూచి నీ జనులైన ఇశ్రాయేలును పాలు తేలు ప్రవహించు దేశము నీవు పాలు తేలు దేశము అని నీవు మా పితరులతో ప్రమాణము చేసినట్లు మాకిచ్చి ఉన్న దేశమును ఆశీర్వదింపమని చెప్పవలను. నువ్వు మాకిచ్చిన దేశాన్ని ఆశీర్వదింపమని చెప్పాలి. ఎందుకు ఆశీర్వాదం వస్తుంది అంటే అక్కడ చెప్తున్నాడు, మనం ఆయన ఆజ్ఞలు కానీ ఆయన కట్టడలు కానీ ఆయన కట్టలు కానీ 10వ భాగం ఇచ్చే సంవత్సరం కానీ లేదా 3వ సంవత్సరం కానీ వచ్చుబడి అంతట్లో 10వ వంతు తీసుకొని అది లేవీయులకి, పరదేశులకి,
పరదేశులకి, విధవరాండికి, తండ్రి లేని వారికి, దిక్కు లేని వారికి వాటిని పంచి, వాటినిచ్చి వాళ్ళందరూ కూడా తిని తృప్తి పొంది సంతోషించినప్పుడు మనం దేవుని సందులోకి వచ్చి చెప్పాలి. నువ్వు ఇచ్చిన ఆజ్ఞల ప్రకారం నేను అన్నీ కూడా చేస్తున్నానయ్యా. నేనన్నీ కూడా ఆ విషయాల్లో ఉంటున్నానయ్యా అని చెప్పి దేవుడి దగ్గరికి వచ్చి చెప్పాలి. మనం ఇచ్చింది మనం మాత్రమే తిని, మనం మాత్రం దాచుకోవడం అనేది అది కాదు. మనతో పాటు లేని వారు కూడా అది కలగజేయాలి అని చెప్పేసి దేవుడు చెప్తున్నాడు. దేవుడు ప్రేమ అనేది చూపిస్తున్నాడు. ఆ విధంగా నీ నుండి అన్ని విషయాల్లో నేను నీకు నమ్మకంగా ఉన్నాను. అన్ని కట్టడలు నేను పాటిస్తున్నానయ్యా అని చెప్పి దేవుని సందులో నువ్వు చెప్పినట్లుగా పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని నీవు దీవించయ్యా అని చెప్పి దేవుని దగ్గర అడగాలి. ఆశీర్వదించమని ఆయన్ని అడగాలి. 16వ వచనంలో ఈ కట్టడలను విధులను గైకొనమని నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించున్నాడు గనుక నీవు నీ పూర్ణ హృదయముతో నీ పూర్ణ ఆత్మతోనూ వాటి అనుసరించి నడుచుకొనవలెను. యెహోవాయే నీకు దేవుడై ఉన్నాడనియు నీవు ఆయన మార్గములయందు నడిచి ఆయన కట్టడలను, ఆయన ఆజ్ఞలను, ఆయన విధులను అనుసరించి ఆయన మాట విందుననియు నేడు ఆయనతో మాట ఇచ్చితివి. మరియు యెహోవా నీతో చెప్పినట్లు నీవే తనకు స్వకీయమైన జనమై ఉండి తన ఆజ్ఞలన్నిటినీ గైకొందుననియు తాను సృజించిన సమస్త జనముల కంటే నీకు కీర్తి, ఘనత, పేరు కలుగునట్లు నిన్ను హెచ్చించుదునని ఆయన సెలవిచ్చినట్లు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనమై ఉందువని యెహోవా ఈ దినమున ప్రకటించెను. హల్లెలూయా. ప్రతిష్ఠిత జనముగా దేవుడు మనకిచ్చింది. దేవునికి ఇవ్వడంలో ఎప్పుడు కూడా మనం వెనకడుగేసేలాగా ఉండకూడదు. ఈరోజు మన జీవితం బ్రతుకుతున్నామంటే అది ఆయన కృప. మనం జీవిస్తున్నామంటే ఆయన దయ. ఆయన దయ లేకుండా మనం ఏమి లేవు. అందుకని వాళ్ళకి పాలు తేనెలు ప్రవహించే దేశంలోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు చేయవలసిన పనంతా కూడా, వెళ్ళిన తర్వాత వారు ఉండవలసిన విధానం అంతా కూడా దేవుడు వారికి నేర్పిస్తూ, బోధిస్తూ ఎలా ఉండాలో, పరదేశులు దిక్కులేని వారిని వారు దోచుకోవద్దు. వారి కఠినమైన బాధ పెట్టొద్దు. వారిని ఇబ్బందులు పెట్టొద్దు. మీరు ఐగుప్తులో ఎన్ని బాధలు పడ్డారో, ఎన్ని కష్టాలు పడ్డారో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. జ్ఞాపకం చేసుకొని దాని ప్రకారంగా మీరు చేయండి అని చెప్పి దేవుడు అక్కడ మరలా మరలా హెచ్చరికలు చేస్తూ ఉండగా ఈ మాటల ప్రకారం మనం జీవించుదుము గాక. దేవుని కృప మనకి తోడే ఉండి నడిపించును గాక. ఆయన యొక్క దీవెన చొప్పున మనం బ్రతికి అయ్యా మాకిచ్చిన దేశంలో మాకిచ్చిన ఈ జీవితాన్ని మీరు ఆశీర్వించమని, మీరు దీవించమని ప్రభువుని అడుగుతూ నువ్వు చెప్పిన మాటలన్నీ కూడా పూర్ణ హృదయముతోనూ, పూర్ణ ఆత్మతో ప్రభువా నేను వెంబడిస్తున్నాను, నేను వెంబడిస్తాను అని చెప్పి దేవుని దగ్గర తీర్మానం చేసుకొని మన యొక్క జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళినట్టయితే అన్ని విషయాలు కూడా దేవుడు మనల్ని దీవిస్తాడు, మనల్ని ఆశీర్వదిస్తాడు. అటువంటి కృప మనందరికీ కూడా కలుగును గాక. దేవుడు చెప్పినట్లుగా, దేవుడు మాట్లాడినట్లుగా అన్నిట్లో కూడా మనం ప్రతిష్ఠితమైన జనముగా దేవుని సదులో నమ్మకమైన బిడ్డలుగా ఉందముగాక. దేవుని కృప తోడే ఉండి నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన, మహాపరిశుద్ధమైన దేవ మీకే వందనాలు, స్తోత్రాలు. మహోన్నత మహాగరుడ మీకు వందనాలు. గొప్ప దేవుడు అయిన మా తండ్రి, జీవం గల మా దేవ మీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా ఈ ఉదయకాల సమయంలో మీ పాదాల చెంతకు వచ్చాం. మమ్మల్ని దీవించండి, మమ్మల్ని ఆశ్రయించండి. ప్రభువా వాక్యమైన దేవుడు నాయన, మీరు మాట్లాడే మాటలన్నీ సత్యము నాయన. అయా సత్యంలో మేము ప్రతిష్ఠించబడినట్టుగా ప్రభా, సత్యములో జీవించినట్టుగా నాయన మీ కృపతో జ్ఞాపకం చేసుకుని, మీ దయతో జ్ఞాపకం చేసుకుని నడిపించిన వాక్యం చూస్తున్న ప్రతి బిడ్డని, ప్రతి ఒక్క కుటుంబాన్ని కూడా నాయన అయ్యా మీరు వినికిల్లో జ్ఞాపకం చేసుకుని గొప్ప కార్యంలో జరిగించి మీరు మహిమ పొందమని, ఏ లోటు లేకుండా ప్రతి విషయంలో సహాయం చేసి మీ చిత్తం జరిగించి నడిపించమని యేసునామములో నడుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ కూడా నా నిండు వందనాలు.